హలో 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 సార్, నమస్తే. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? నేను వరంగల్ నుండి కాల్ చేస్తున్నాండి. నా నేమ్ రమేష్ అండి. రమేష్ గారు, శ్రీఫణి సార్ మాట్లాడుతున్నాగా, దాంతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. యా సార్, తప్పకుండా మాట్లాడండి సార్. ఎస్ రమేష్ గారు చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ మీరు ఇంతకుముందు చెప్తుంటే విన్నాను, చెట్లు కట్ చేయడము దాని గురించి చెప్పారు సార్. ఇప్పుడు అది మేజర్ గా ఏంటంటే ప్లైవుడ్ అంటే కార్పెంటర్స్ ప్లైవుడ్ యూజ్ చేస్తుంది కదా సార్. దానికి చాలా ట్రీస్ కట్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఏదైనా పార్టీషన్, చిన్న పార్టీషన్స్ అండ్ టెంపరీ వాటి కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఆర్ జిప్సమ్ బోర్డ్స్ యూజ్ చేస్తున్నారు కదా సార్. దానికి ఆల్టర్నేటివ్ గా ఏం యూజ్ చేయవచ్చు ఇప్పుడున్న మనకు అవైలబుల్ ఉన్న ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ లో? అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎక్సలెంట్, వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ కరెక్ట్ టైమింగ్ రమేష్ గారు. మీరు వినండి, ఇప్పుడే చెప్తున్నారు అవి టూత్ పేస్ట్ అవన్నీ దాంతో 4 feet by 8 feet షీట్స్ అంటే ప్లైవుడ్ షీట్స్ లాగా చేస్తారనమాట, 18 mm థిక్. అలాంటి షీట్స్ ఆర్ దీస్ షీట్స్ ఇవి. సో ఇదన్నమాట. ఇప్పుడు చూస్తే మీకు ఇవన్నీ వేరే వేరే కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, ఆ టెట్రా ప్యాక్స్ కానీ టూత్ పేస్ట్వి కానీ అవన్నమాట. దాని పెయింట్స్, దాని కొన్ని చోట్ల చూస్తే మీకు లెటర్స్ కూడా కనిపిస్తాయి సరిగ్గా చూస్తే, రైట్? సో ఇలాంటి మెటీరియల్ తీసుకుని వీఆర్ మేకింగ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ ఎకానమీ. అదర్వైజ్ ల్యాండ్ ఫిల్లో ఎండ్ అప్ అయ్యే ప్రోడక్ట్స్ని తీసుకుని వీఆర్ మేకింగ్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ లైక్ ఒక ఫ్లవర్ పాట్ లాగా. దిస్ ఈజ్ వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్. రైట్ రమేష్ గారు చెప్తున్నాను ఒక్క నిమిషం. సో ఇలా చేస్తున్నాం. ఇదే కాకుండా ఇదే మెటీరియల్ తీసుకుని మన పార్టిషన్స్, ఇప్పుడు ఇదంతా మీరు చూస్తున్నారు పార్టిషన్, దీన్ని ప్లైవుడ్తో చేశారు. ప్లైవుడ్ కాకుండా దీంతో చేయొచ్చు. ఆ టేబుల్ ఉంది, దాన్ని ప్లైవుడ్తో కాకుండా దీంతో చేయొచ్చు. ఇలా చేయటం వల్ల, అండ్ యాక్చువల్లీ ఒక స్కూల్లో మేము ఒక మొత్తం ఆఫీస్ రూమ్ అంతా దీంతో కన్స్ట్రక్ట్ చేసాం. అండ్ కొన్ని టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసిన, ఒక 10-15 టాయిలెట్స్ విత్ దిస్ మెటీరియల్. అవుట్డోర్ క్వాలిటీ, దిస్ ఇస్ అవుట్డోర్ గ్రేడ్. దిస్ ఇస్ వాటర్ ప్రూఫ్, ఎందుకంటే ఇట్స్ మేడ్ ఆఫ్ రీసైకిల్ ప్లాస్టిక్ కాబట్టి వాటర్ ప్రూఫ్, టర్మైట్స్ వచ్చి పాడు చేయవు, అండ్ వెరీ లాంగ్ లాస్టింగ్. చాలా మందికి దీని స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ గురించి డౌట్ ఉంటుంది. వెరీ హై స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ, యాజ్ గుడ్ యాజ్ ప్లైవుడ్ ఇఫ్ నాట్ మోర్. ఓకే, సో ఇలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనం ప్లైవుడ్ వాడట్లేదు. ప్లైవుడ్ అంటే అగైన్ చెట్లు కొట్టేసి చేస్తున్నాం, దాని బదులు ఇది చేయొచ్చు. స్కూల్ బెంచెస్ చేస్తున్నాం దీంతో, బయట వెయిట్ చేసే బెంచెస్ కానీ, స్టూడెంట్ బెంచెస్ కానీ, ఫర్నిచర్ చేయొచ్చు, చైర్స్ చేయొచ్చు, ఫాల్ సీలింగ్ చేయొచ్చు, పార్టీషన్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. సో దిస్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ ఎకానమీ, అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ టుడే. ఇప్పుడు రమేష్ గారు అడిగినట్టు మనం ఆ ప్రోడక్ట్స్కి ప్లైవుడ్కి ఆల్టర్నేటివ్ ఉందని తెలియదు చాలా మందికి. సో వీళ్ళు ఇప్పుడు సిటీ విజన్ వారు చేసిన ఇలాంటి కార్యక్రమం ద్వారా చాలా మందికి తెలుస్తుంది, దెన్ ఒక అవేర్నెస్ వస్తుంది, దెన్ దే విల్ స్టార్ట్ యూజింగ్, రైట్? సో దిస్ ఈస్ వాట్ సర్క్యులర్ ఎకానమీ ఈజ్ ఆల్ అబౌట్. రమేష్ గారు, డి ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్?